వెల్కమ్ టు మై ఛానల్. వన్ మోర్ మినీ బ్లాగ్తో వచ్చేసాను ఈరోజు. సో ఇది వచ్చి సంక్రాంతి ఫెస్టివల్ రోజు అనమాట. సో ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేసేసి ముగ్గులన్నీ పెట్టేసుకున్నాము. అండ్ మేము ఆ రోజు పెద్దలకి బట్టలు పెడతామన్నమాట. అదే ఇక్కడ. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని అండ్ వెళ్ళాము. అండ్ మా పాప కొత్త బట్టలతో జాన్వి బేబీ అండ్ నెక్స్ట్ ఇది నా శారీ అనమాట. ఇది నేను ఆఫ్లైన్లో లాస్ట్ ఇయర్ 1 year పైన అయింది తీసుకొని. ఇది టోటల్గా మా లుక్ అండి. అండ్ అక్కడ ఫెస్టివల్ ముగించుకొని అంటే ఒక్క పొద్దు ఉంటాం ఆఫ్టర్నూన్ వరకు. ఒక్క పొద్దు వెళ్ళుకొనేసి మేము తిరుపతికి బయలుదేరామన్నమాట. నాకు అదే రోజు నైట్ 8 o'clockకి ఉత్తర ద్వార దర్శనానికి టికెట్స్ బుక్ అయింది. సో దానికనేసి మేము తిరుపతికి వచ్చేసాము. అండ్ ఇది అలా మా ప్రయాణం తిరుపతి వరకు వచ్చేసామన్నమాట. అంటే Day 3 వస్తుంది. 1 day ఫుల్ ట్రావెల్ ఉంది. నెక్స్ట్ డే భోగి అండ్ 3rd day అన్నమాట ఇది. సో ఇలా తిరుపతికి వస్తానే మస్తు డిజైన్స్ అండ్ మస్తు డెకరేషన్స్ అండి. సూపర్ ఉండే, అసలు చూడడానికి కళ్ళు చాలేదు. అండ్ నైట్ వ్యూ చాలా బాగుండే. సో నైట్ వ్యూ ఇది వచ్చి ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ ఇంకా నైట్ వ్యూ అయితే ఇంకా బాగుండే. అలంకరణ అంతా బాగా చేశారు. అండ్ ఎప్పుడు చూడలేదు నేను ఇలాంటి డెకరేషన్ తిరుపతిలో. సో ఆ రోజు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మోర్ ఎవర్ నేను యాక్చువల్లీ ఈ డెకరేషన్ ఈ ఒక్క హైప్ కోసం మస్తు వెయిట్ చేస్తుండే. అండ్ మేము అక్కడే ఒక సూట్ రూమ్ అని చెప్పారు. రూమ్ ఏమో ఓకే, కానీ మేమే జనాలు తక్కువ ఉన్నాము. అండ్ దిస్ ఈజ్ వెయిటింగ్ హాల్. అండ్ ఇక్కడ ఒక సింగిల్ కాట్ అనమాట ఒక రూమ్కి. అండ్ ఇదేమో డైనింగ్ టేబుల్. ఇక్కడ ఒక డబుల్ కాట్ అంటే ఒక రూము 2 BHK, టోటల్ 3 BHK ఉండే. సూట్ రూమ్ అని చెప్పారు. అంటే ఎవ్రీథింగ్ ఓకే, కానీ ఆ పెయింటింగ్ కొద్దిగా నల్ల మచ్చలు ఉండే. ఓకే, మేము ఒక 6 hours ఉన్నాం అంతే. అండ్ 2 బాత్రూమ్లు ఇచ్చారు. అండ్ ఒక్క బాత్రూమ్కి ఏమో హీటర్ ఇచ్చారనమాట. గీజర్ ఇచ్చున్నారు. అండ్ ఎక్స్ట్రా బెడ్. ఇది తిరుపతిలో మేము ఉండబోయే 3 BHK ఆర్ మినీ 3 BHK రూమ్ టూర్ అనమాట. సో నేనైతే చాలా వెయిట్ చేస్తా. అంటే మేము అప్పుడే ఫ్రెష్ అప్ అయ్యేసి మేము దర్శనానికి వెళ్ళాలి.